చూస్తున్నావా? తను వెళ్ళిపోయి 3 నెలలు దాటిందిరా. వెంకట్, ఈ వారం తన పెళ్ళిరా. ఇప్పటికైనా ఆ గతాన్ని మర్చిపో. గతం వదిలించుకోవడం సులభమేరా, కానీ ఈ అబద్ధాన్ని ఎలా వదలాలి? అదేరా నా పాయింట్. ఎన్నాళ్ళని ఇంట్లో వాళ్ళని మోసం చేస్తావు? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకుంటున్నారు. ఇక్కడేమో నువ్వు డెలివరీ బాయ్గా చేస్తూ ఆకలితో మాడిపోతున్నావు. మరేం చేయమంటావురా? నీ కొడుకు సాఫ్ట్వేర్ కాదు, రోడ్ల మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడంటావా? అది వింటే మా నాన్న ప్రాణం పోతుందిరా. ఆయనకి నేను ఒక గర్వం, ఆ గర్వాన్ని నేను పోగొట్టలేనురా. నాన్న బాగున్నారా? బాగున్నా నాన్న. ఏం చేస్తున్నావు? ఆఫీస్ నుండి వచ్చావా? ఇప్పుడే వచ్చా నాన్న. ఈరోజు ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది. చెప్పండి నాన్న. మేనేజర్ గారు నా వర్క్ చూసి చాలా మెచ్చుకున్నారు. వచ్చే నెల నాకు ప్రమోషన్ కూడా వస్తుంది నాన్న. విన్నావా సుజాత? మనవోడు పెద్ద ఆఫీసర్ అవుతాడు. సంతోషం రా వెంకట్. వెంకట్, నీకో విషయం చెప్పాలి నాన్న. నీకోసం ఓ మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి సాఫ్ట్వేర్ అంట. నీకు నచ్చితే అమ్మాయి వాళ్ళతో మాట్లాడతాం. నాకిప్పుడే పెళ్ళొద్దు, ఇంకా సాధించాలి. నా గురించి కంగారేం పడకండి నాన్న. అమ్మని జాగ్రత్త చూసుకోండి. ఉంటా నాన్న. నన్ను మార్చే నువ్వేనా, ప్రేమించే నువ్వేనా, దొరికావే నాకే నాకే. చాలా బాగుంది. ఈ సూర్యాస్తమయంలో లైఫ్ కూడా అందంగా ఉంటే బాగుండేది. నువ్వేనా అనుకోనే లేదే ముందే. ఈ నవ్వు అర్థం ఏమిటో చెప్పే పిల్ల, ఈ ఫీలింగ్ అర్థం ఏమిటో చెప్పే పిల్ల, ఈ మాయ పేరు ఏమిటో చెప్పే పిల్ల. నీ మాయలోన తేలుతున్నా ఇంకా కొంచెం పైకి నేనే. అవును, కానీ ఇలా అందంగా తీసేవాళ్ళు చాలా తక్కువ. హలో, ప్రేమేనా ఇది ప్రేమేనా, నీతోనే అడుగేస్తున్నానే. ప్రేమేనా ఇది ప్రేమేనా, నీవంటే వచ్చేస్తున్నానే.
హలో వెంకట్, నీతో మాట్లాడుతుంటే టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు. నిజం చెప్పాలంటే నీ మెసేజ్ కోసమే ఎదురు చూస్తా. అంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు కూడా రేపు చెప్తాలే. రేపు కలుద్దాం. హాయ్. చివరికి మనం కలిసాం. ఏమైంది? నీకో విషయం చెప్పాలి. నా ఫ్యామిలీ త్వరలో నా పెళ్లి ఫిక్స్ చేయబోతున్నారు. నీ హ్యాపీనెస్సే నాకు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మా ఫ్యామిలీతో చెప్పాను, పెళ్లి చేసుకుంటే వెంకట్ని మాత్రమే చేసుకుంటా అని. యువర్ స్పెషల్ టు మీ. Some message start with a comment and end with a lifetime together. సాఫ్ట్వేర్ అన్నావు, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నావు. నువ్వు చేసే పని ఇదా? రేపు మనం కలిసే చోటికి రా, చెప్తా. ఏమైంది? నీకు ప్రేమించడం తప్ప పోషించడం రాదు. ప్రేమించిన అమ్మాయికి అబద్ధం చెప్పలేక నిజాన్ని చెప్తే నీ దగ్గర ఏముందని వదిలి వెళ్ళిపోయిందిరా. కన్నవారికి నిజం చెప్తే బాధ తట్టుకోలేరు అని మా అబద్ధం చెప్తున్నాను. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. పగలు ఆఫీస్ ఐడి కార్డు వెనకాల, రాత్రి అబద్ధాల వెనకాల తమ వేడుకొని దాచుకునేవారు. ఇంకెన్నాళ్ళరా ఈ అబద్ధం? ఎన్నాళ్ళో నాకు తెలియదురా. ఈ సిటీకి వచ్చేటప్పుడు చేతిలో డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నారా. కానీ ఇక్కడ ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఎక్స్పీరియన్స్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా అని అడుగుతుంటే ఆ సర్టిఫికెట్ కేవలం ఒక కాగితం ముక్కలా అనిపించింది. ఇంటికి వెళ్ళి నాన్న కళ్ళల్లో ఆశ, అమ్మకి నేను ఒక ధైర్యం. ఇక్కడ నేను ఖాళీగున్నానని తెలిస్తే ఆ ధైర్యం ముక్కలైపోతుందిరా. అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదురా. ఆ నిజం చెప్పి వాళ్ళని సంతోషంగా ఉంచడం ఒకటే తెలుసు. నీ వల్ల ఊరిలో నా గౌరవం పెరిగిందిరా అన్నప్పుడు ఆ నొప్పిలన్నీ మర్చిపోతాను. ఈ ముసుగు బరువుగా ఉన్నా సరే నా వాళ్ళ కోసం దీన్ని మొయ్యక తప్పదు. నా ప్రేమ వెళ్ళిపోయింది, అది నా వ్యక్తిగత బాధ. కానీ నా బాధ్యత మాత్రం నా ముందే ఉంది. ఈ సిటీలో ఆకలికి అర్థం వేరు,